చేయగలుగుతాం. హల్లెలూయా. 24/7 ఇప్పుడు హాస్పిటల్ ఉంటుంది కదా, 24 గంటలు దేవుడితో ఆ సంబంధము కలిగి ఉంటాం మనం. అరే ఒక గంట ప్రార్థన అంటే అది వేరు. అంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది ఓకే. కానీ దేవుని ఆత్మలో ఉన్నప్పుడు 24 గంటలు దేవుని స్తుతిస్తూనే ఉంటాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, నువ్వు చేసిన తండ్రి యేసయ్య నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. కూర్చున్న, నించున్న పనులు కానీ, నువ్వు ఎక్కడ డ్రైవింగ్లో కానీ, ఆఫీసులో ఉండడం కానీ, నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నా, ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, ఒక్క సెకండు ప్రభా యేసయ్య ఈ ఫ్లైట్లో అందరినీ రక్షించయ్యా, బస్సులో ప్రయాణం చేస్తున్న ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ ప్రతి బిడ్డను రక్షించి ప్రభువా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రభువా యేసయ్య ఎంతోమంది ఈ రోడ్లో ఈ రోడ్డు పక్కన ఎంతోమంది తెలియక ఉన్నారు ప్రభువా, మనసులోనే ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళందరినీ రక్షించయ్యా. ఒక మాట నువ్వు పరిశుద్ధాత్ముడు ఒక చిన్న మాట నువ్వు ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు కార్యం జరిగిస్తాడు. ఆమేన్. అక్కడ దేవుడు కార్యం జరిగిస్తాడు. ఒక్కడు నీతిమంతుడున్నా ఆ పట్టణం అంతా రక్షిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. చేశాడా లేదా? ఆ పట్టణం అంతా, యోనా పట్టణం అంతా నాశనం చేయడానికి వస్తే యోనా ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించాడు, ఇదిగో ఇక్కడ నాశనకరమైన అగ్నితో కురిపిస్తారని దేవుడు చెప్తే ఆ పట్టణం అంతా, ఆ దేశమంతా 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి తన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందినప్పుడు దేవుడు కనికరం ద్వారా ఆ నీతిమంతుడైన ఆ దైవజనుడి ద్వారా యోనా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రకటించినప్పుడు అందరూ మారు మనసు పొంది రక్షణ పొందారు. ఆ పట్టణానికి ఏ కీడు కూడా రాలేదు. ఈరోజు మన జీవితాల్లోని దేవుని ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్ముడు నీలో నివసించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా ఏ ఆత్మ కూడా నశించిపోకూడదయ్యా, అందరూ మారు మనసు పొందాలా అని ప్రార్థన చేస్తాను. ఆ యేసుప్రభు ఆ కలవరిలో ఆయన ప్రాణం విడిచే ముందు, ఇంకా కొన్ని క్షణాలలో ప్రాణం విడిచే ముందు ప్రభు ఒక ప్రార్థన చేస్తాను, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించండి.